హలో, నేను మీ డాక్టర్ సాహితీ సల్గుటి, చీఫ్ కన్సల్టెంట్ యశస్ నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పోస్టీరియర్ క్యాప్సులర్ ఒపెసిఫికేషన్ ఆర్ ఆఫ్టర్ క్యాటరాక్ట్. అసలు ఇది ఏంటి? చాలామంది క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత నాకు మళ్ళీ కొంచెము చూపు బ్లర్గా అయింది మేడం, నీళ్ళు ఎక్కువ కారుతున్నాయి, లైట్ని చూస్తే కొంచెం అంతా టింక్లింగ్గా ఉంటుంది, డబుల్గా కనిపిస్తున్నాయి, ఏంటి అని వరి అయి వస్తారు. సో ఇది మోస్ట్ కామన్లీ పోస్టీరియర్ క్యాప్సులర్ ఒపెసిఫికేషన్ అని ఉంటుందండి. అసలు పోస్టీరియర్ క్యాప్సులర్ ఒపెసిఫికేషన్ అంటే ఏంటి? సర్జరీ, క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత మనం ఏ బ్యాగ్లో అయితే లెన్స్ వేస్తామో ఆ బ్యాగ్ తెల్లబడడం అనేది పోస్టీరియర్ క్యాప్సులర్ ఒపెసిఫికేషన్ అని అంటారు. ఇది అసలు ఎందుకు అవుతుంది? మనకి లేట్ స్టేజెస్ ఆఫ్ క్యాటరాక్ట్లో కానివ్వండి, లేదు అని అంటే కొంచెం ఎక్కువ ఫైబర్స్ క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత పెరిఫరల్గా ఉండడం వల్ల, కొంచెం మైన్యూట్ ఫైబర్స్ ఉండిపోవడం వల్ల ఇవి గ్రోత్ అనేది జరుగుతుంది. గ్రోత్ జరిగి ఆ క్యాప్సూల్ అనేది కూడా అంత వైట్గా అయిపోతుంది. ఇది రావడం వల్ల మనకి మైల్డ్ బ్లర్నెస్, హేజీనెస్, లైట్ చూస్తే దాని చుట్టంతా డబుల్గా కనిపించడం, మనుషులు మైల్డ్గా డబుల్గా కనిపించడం, ఈ థిక్నెస్ అనేది, ఈ వైటనింగ్ అనేది ఎక్కువగా అవుతున్నప్పుడు మనకి ఈ బ్లర్డ్ విజన్ కాస్త కంప్లీట్ డిక్రీజ్ ఆఫ్ విజన్ ఆర్ విజన్ లాస్ లాగా మనకి కనిపిస్తుంటుంది. ఇవి సిమ్టమ్స్ అండి. సో దీనికి మనం చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటి? చాలా ఎర్లీ స్టేజ్, చాలా థిన్ ఉందంటే దాన్ని వదిలేసేయచ్చు. అది కొంచెం థిక్ అవుతుంది, మీ విజన్కి యాక్చువల్గా ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సిమ్టమ్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అన్న సిచ్యువేషన్లో యాగ్ క్యాప్సులోటమీ అనే ఒక ప్రొసీజర్ చేయించుకోవాలండి. ఈ యాగ్ క్యాప్సులోటమీ ప్రొసీజర్ ద్వారా ఒక లేజర్ని ఇన్సర్ట్ చేసి ఈ మధ్యలో మీ ప్యూపిలరీ ఏరియా ఆర్ సీయింగ్ ఏరియా ఆఫ్ ద ఐ అని అంటారు, ఆ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద క్యాప్సూల్ని మనము లేజర్తోని క్లీన్ చేసేస్తాం. దాని ద్వారా ఏమవుతుంది అని అంటే ఆ సెంట్రల్ పార్ట్ ఆఫ్ వైట్నెస్ అనేది పోతుంది. సో మనకి ఈ లైట్ రేస్ అనేవి క్లియర్గా ఎంటర్ అవుతాయి ఐలోకి. దాని ద్వారా మీ ఇందాక వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. మీ బ్లర్నెస్ కానివ్వండి, హ్యాలో కానివ్వండి, గ్లేర్, సెన్సిటివిటీ అన్నీ తగ్గి మళ్ళీ మీకు నార్మల్ విజన్ అనేది రీస్టోర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ పోస్టీరియర్ క్యాప్సులర్ ఒపెసిఫికేషన్. ఇందాక నేను చెప్పిన ఎటువంటి సిమ్టమ్స్ అయినా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు క్యాటరాక్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత అంటే ఒక్కసారి వచ్చి చెకప్ చేయించుకోండి. అవసరం ఉంటే యాగ్ క్యాప్ తోటి క్లీన్ చేసేసి మీ విజన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.